మిగతా విషయాలు మా కేవీ రావు గారు మా జనరల్ సెక్రటరీ మాట్లాడాల్సింది కూర్చున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఈ నేషనల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి పాత్రికేయులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ నేషనల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ పెట్టడానికి కారణాలు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కాంట్రాక్టర్ సిస్టమ్ లేని వ్యవస్థ అనేది ఉండదు. కానీ ఈరోజు కాంట్రాక్టర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మనం చాలా రకాలుగా చూస్తున్నాము. సమస్య ఎంత తీవ్రంగా ఉంది అంటే చిన్న చిన్న కాంట్రాక్టర్లు, మరి పంచాయతీ మున్సిపాలిటీ లాంటి చిన్న కాంట్రాక్టర్లు కూడా ఈరోజు వాళ్ళు చేసిన వర్క్స్కి బిల్లులు రాక పేమెంట్ చేయలేక అప్పులు చేసుకుని ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితులు మనం పేపర్లో చూస్తున్నాము. మా నోటీస్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ అసోసియేషన్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ప్లంబింగ్ అనేక రకాల కాంట్రాక్టర్స్ మనకి ఈరోజు ఎదురవుతున్నారు. వాళ్ళందరినీ మేము ఒక తాడు మీద తీసుకురావాలని, వారి యొక్క సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. ఇప్పటికే చాలా మంది పెద్దల్ని కలిశాము. కానీ ఈరోజు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది మీ ద్వారా, మీ పాత్రికేయుల ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి కాంట్రాక్టర్లు అనేవాళ్ళు 3 రకాలుగా విభజించబడతారు. భారీ స్థాయి కాంట్రాక్టర్స్, చిన్న స్థాయి కాంట్రాక్టర్స్, మధ్య స్థాయి కాంట్రాక్టర్స్. ఈ రకంగా చూస్తే భారీ స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వేల మీద లెక్క పెట్టగలిగే ఎల్ఎన్టీ, మెగా, ఎన్సీసీ ఇలాంటి కాంట్రాక్టర్స్ మాత్రమే ఉంటారు. కానీ మీడియం కాంట్రాక్టర్ కొన్ని వందల మంది ఉన్నారు. వారికి చేసిన పనులకి బిల్లులు సరైన సమయంలో రాలేక వాళ్ళు అప్పుల పాలైపోయి కాంట్రాక్ట్ పనులు పూర్తి చేసినా కూడా సంవత్సరాల తరబడి, నాకు నోటీసులో వచ్చినటువంటి సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా టోకెన్లు వచ్చి కూడా వాళ్ళ బిల్లు ఇంతవరకు క్లియర్ కాలేని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి? ఇండివిజువల్గా కాంట్రాక్టర్ వెళ్ళి సెక్రటరీకి వెళ్ళి ఓ మంత్రి గారినో ఆఫీసులో కలవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళకుండే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వారికి మేము ఒక అసోసియేషన్ ద్వారా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్ ఉన్నారో, ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఈ అసోసియేషన్ ద్వారా, ఈ నేషనల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ద్వారా కాంట్రాక్టర్ల యొక్క ఇబ్బందుల్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తే వాళ్ళు పరిష్కారం చేస్తారనేది మా యొక్క ఆలోచన. తద్వారా ఈ రాష్ట్రంలో సుమారు 5,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్టుగా మన నోటీసులో వచ్చింది. చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ₹1,00,000 దగ్గర నుంచి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 100 కోట్ల వరకు కూడా ఈరోజు బిల్లులు చెల్లించిన పరిస్థితి వచ్చింది. మరి మార్చి 31కి జనరల్ గా ఏ ఇయర్ ఎండింగ్ అయినా సరే ఆ బిల్లులు క్లియర్ చేయాల్సిన అవసరం ఏ ప్రభుత్వమైనా ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు అలాంటి పరిస్థితి జరగలేదు. మార్చి 31కి వస్తాయని చాలా మంది కాంట్రాక్టులు వెయిట్ చేశారు. కానీ ఏ ఒక్కరికి కూడా బిల్లులు క్లియర్ కాలేదు. సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా వారు ఈ బిల్లులు చెల్లించలేక, కింది స్థాయిలో ఉన్నటువంటి సబ్ కాంట్రాక్టులు వాళ్ళు పేమెంట్ చేయలేక వాళ్ళ యొక్క ఇబ్బందులు మా నోటీసులోకి వచ్చాయి. తద్వారా మేము ఈ కాంట్రాక్ట్ అసోసియేషన్ ద్వారా ఈ యొక్క కాంట్రాక్టుల ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటాము. అదేవిధంగా ఇక్కడికి ఎంతో మంది రాలేకపోయారు. కానీ వారి యొక్క ఇబ్బందులన్నీ కూడా మా నోటీసులో ఉన్నాయి. వారి సమస్యల్ని మేము త్వరలో ప్రభుత్వ పెద్దల దగ్గరికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేము తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఇప్పుడే లెటర్స్ రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత వారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ఇలాంటి వ్యవస్థలో మన కాంట్రాక్టులు కాపాడుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. మరి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎంతో మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వారి మీద డిపెండ్ అయినటువంటి చాలా మంది వాళ్ళ యొక్క సంస్థలో పనిచేసే ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, చిన్న చిన్న సబ్ కాంట్రాక్టర్లు కావచ్చు, వారు కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము ఈ నేషనల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అనేది స్థాపించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం కేవలం కాంట్రాక్టర్ యొక్క వెల్ఫేర్ ని మేము చూసుకుంటూ ప్రభుత్వానికి వీళ్ళ సమస్యలను తెలియజేయాలనే ఉద్దేశం తప్ప మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. మేమేమి పోరాటాలు చేసి, ధర్నాలు చేసి, ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వం వ్యతిరేకంగా చేయాలనుకోవట్లేదు. కేవలం వీళ్ళ సమస్యల్ని సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారితో సంప్రదింపుల ద్వారా ఈ కాంట్రాక్టర్ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని వారికి మేము విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా కాంట్రాక్టర్స్ కి కావాల్సిన లీగల్ అడ్వైజర్స్ కూడా మా ద్వారా
మేము వారికి ప్రొవైడ్ చేస్తాము. మా లీగల్ టీం ద్వారా వారికి కావాల్సినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైనా కోర్టు ద్వారా పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ కూడాను వాటిని అవసరమైతే కూడా వాటికి మా యొక్క సలహాలు సూచనలు మా సంస్థ ద్వారా వారికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము, మీ మీడియా ద్వారా దయచేసి ఇంతవరకు ఉన్నటువంటి పెండి బిల్లులు కనీసం సగం అమౌంట్స్ అయినా వాళ్ళకి రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా బతుకుతారు, వాళ్ళ కింద ఉన్నటువంటి సబ్ కండు కూడా బతుకుతారని చెప్పేసి నేను మీడియా ముఖంగా ఈ ప్రభుత్వ పెద్దలకి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటున్నామండి. దయచేసి ఈ సమస్యను తీవ్రంగా చూడండి. ఇది చిన్న సమస్య కాదు, చాలా వేల మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారి యొక్క సమస్యని మీరు మంచి హృదయంతో సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి మరీ విన్నవించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కేవీ రావు, జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా జనరల్ సెక్రటరీ గారు పూర్తి అవగాహనతో వివరించడం జరిగింది. సార్ చెప్పినట్టుగా కాంట్రాక్టర్ రంగంలో కొన్ని 20 మంది దాకా వచ్చాము. తొందరలో అందరు వస్తారు. ఇప్పుడు ఈరోజు డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు నంబర్లు డిస్ప్లే చేస్తామండి. కాంట్రాక్టర్ అడ్రస్, మా అడ్రస్ కూడా డిస్ప్లే చేస్తాం, మేము చేస్తాము. ఆ ప్రకారంగా అందరు ఇక్కడ రిజిస్టర్ అవుతారు. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఈ అసోసియేషన్ అనేది సమస్య మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము కూడా ఇందులో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం కాంట్రాక్టర్స్గా. సో మాకు దీని మీద అవగాహన ఉంది కాబట్టి అందరికీ న్యాయం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో మా పందా ఎలా ఉంటుందంటే విధి పోరాటాలు చేయడం వల్ల లేదంటే ధర్నాలు చేయడం వల్ల సమస్యల పరిష్కారం కావాలని మా ఉద్దేశం. మేము ప్రభుత్వం దృష్టికి ఫస్ట్ తీసుకెళ్తాము, సానుకూలంగా వాళ్ళని కలిసి మాట్లాడతాము. వాళ్ళ వచ్చే రిప్లైని బట్టి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మాకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లయితే, కొంతవరకు సమస్య పరిష్కరించినట్లయితే మా పంద ఇలాగా స్లోగానే ఉంటుంది. లేదు వాళ్ళు కూడా నిర్లక్ష్య ధోరణిలో కనుక ముందుకెళ్తే మా యొక్క ఈ పోరాటం అనేది అప్పుడు మొదలవుతుంది. దయచేసి ఇది మేము మా తోటి కాంట్రాక్టర్లందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి భావించాం. మేము ఈ సమస్యను స్టార్ట్ చేశాం. సో దీనివల్ల ఎవరికి నష్టం జరగదని మేము భావిస్తున్నాము. మీరు దయచేసి మా యొక్క బాధని మీరు ప్రభుత్వాన్ని తెలియజేయండి. ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మేము ఒక్కరం వెళ్ళి గొంతెత్తి మాట్లాడితే మాకు పెద్దగా రెస్పాన్స్ రాదు కాబట్టి ఈరోజు మీ ద్వారా, మీ పాత్రికేయుల ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేయాలనుకుంటున్నాము. ప్రజలకి, ఇంకా మిగిలిన ప్రజలకి కాంట్రాక్ట్ సమస్యల్ని వాళ్ళ దృష్టి తీసుకెళ్దామని చెప్పేసి మేము ఈరోజు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశామండి. మేము ఇప్పుడే ప్రయాణం మొదలు పెట్టాము. భవిష్యత్తులో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్ని కాంట్రాక్ట్ అందరూ కూడా మా అసోసియేషన్ మెంబర్షిప్ గా తీసుకుని వాళ్ళ యొక్క సమస్యల్ని, కేవలం బిల్స్ మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు ఉంటాయి. లీగల్ గా ఎలా వెళ్ళాలో తెలియదు, టెండర్లో ఏముందో తెలియదు, వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి టెండర్ బిల్స్ కూడా పాస్ కావు. టెండర్ స్థాయి నుంచే మేము వారికి గైడెన్స్ ఇస్తాము. మాకున్న ఎక్స్పర్ట్స్ని బట్టి టెండర్లో ఏముంది, మీరు వర్క్ ఆర్డర్ వచ్చిన అగ్రిమెంట్లో ఏం చేస్తున్నారు, ఇలాంటి చాలా సమస్యలు కాంట్రాక్ట్లు ఎదుర్కొంటారు. వాటి మీద మా యొక్క సంస్థ ద్వారా వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. నిజానికి ఎక్కడైనా లీగల్ గా మీకు సమస్యలు వస్తే మా అసోసియేషన్ ద్వారా వారికి మేము అడ్వైజ్ చేస్తాము. మా అసోసియేషన్ లో లీగల్ ప్యానల్స్ కూడా వారికి సపోర్ట్ చేసి వాళ్ళకి మా వంతు సహాయం చేస్తామని చెప్పేసి మీ అందరికీ పాత్రికేయులకు తెలియజేస్తున్నామండి. ప్రభుత్వానికి మేము మొదటి విడతగా సంప్రదింపుల ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. తప్పనిసరి పరిస్థితిలో మేము కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లి కోర్టు తలుపు తట్టాల్సిన అవసరం వస్తే తప్పకుండా చేస్తాము. ప్రభుత్వం స్పందించే తీరుని బట్టే మా యొక్క కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ.